హలో వైటీ ఫ్యామిలీ, హాయ్ అండి, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే ఇప్పుడే లేచానండి. మా చిన్న బాబుకి పెద్ద బాబుకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈరోజు. అప్పుడప్పుడు అండి, డైలీ ఏం కాదు. చూడండి ప్రాసెస్ చెప్తాను. క్యారెట్, కొత్తిమీర, బీన్స్ కూడా వేస్తారు, కానీ నేను వెయ్యను. ఎందుకంటే మా పిల్లలు అవన్నీ వేరి పక్కన పెడతారు. ఇలా ఈ కంటెన్సెన్సీలో ఉండాలండి పిండి. చూడండి, లైట్గా సోడా, పిల్లలు కదండి ఎక్కువ వేయొద్దు, సాఫ్ట్గా ఉండే కొంచెం. తర్వాత సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అందరూ క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ పైన వేసుకుంటారండి, నేను కానీ వెయ్యను. ఇలా వేసారంటే మా పిల్లలు అన్నీ పైన తీసేసి పెట్టేస్తారు పక్కన. అదే మిక్స్ చేసామంటే అందులో కనపడవు, రావు, కాబట్టి అలాగే తినేస్తారు. ఇదిగో చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీ పిల్లలు తింటారు అంటే పైన వేసేసుకోండి, తినరంటే ఇలా మిక్స్ చేయండి. నార్మల్ ఇడ్లీ ఉన్నట్టే ఉంటాయి. ఇవి పిల్లలకి చాలా హెల్తీ అండి. క్యారెట్, ఇడ్లీ, సూజీ రవ్వ ఇదంతా హెల్తీయే కదండి. ఎందుకంటే మగపిల్లలు కదండి, లైఫ్ లాంగ్ కష్టపడి మనల్ని సాకాలా, వాళ్ళ భార్యలను సాకాలా, వాళ్ళ బిడ్డల్ని సాకాలా కదండి. అందుకే మనం ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా వాళ్ళని చేసామంటే, ఇలా స్ట్రాంగ్గా తయారవి ఇలా ఫుడ్ పెట్టామంటే బాగుంటారు. నేను ఎప్పుడు పెట్టనండి, సమ్ టైమ్స్ నాకు టైం ఉన్నప్పుడే. చూడండి, ఇలా ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలు వేసామండి. ఇప్పుడు దీనిపైన ఇంకో పేపర్తో క్లోజ్ చేయాలి. ఇలా పేపర్లు వేయడం కష్టంగా ఉందండి, అందుకే మేము నాన్ స్టిక్ ప్లేట్లు తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాము. అవైతే ఈజీగా ఉంటుంది, ఇలా పేపర్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం బాక్స్లో పెట్టేసుకుందాము. బాక్స్లో పెట్టేసుకొని మూత క్లోజ్ చేసుకుందాము. చూడండి ఇలా. ఓకే, కిందివన్నీ నార్మల్ ఇడ్లీలు అండి, మా హాస్టల్లో వాళ్ళకి నార్మల్ ఇడ్లీలు. వీళ్ళు చిన్నపిల్లలు కదండి, అందుకే హెల్తీగా ఉండాలి కదా ఇడ్లీలు. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను. రెడీ అయిపోయాయి మన హెల్తీ బ్రేక్ఫాస్ట్. పిల్లలకి సాంబార్ చట్నీ కూడా రెడీ అయిందండి. నేను చట్నీ, సాంబారు ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను చట్నీ బాగా చేస్తానండి, హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. రెడీ అయిపోయాయి మా ఇడ్లీలు. చూడండి, మా బాబుకి పెడదాము. మా పెద్ద బాబు వచ్చేసాడు, స్నానం చేసి ఇప్పుడే వచ్చాడండి. చూడండి, నేను న్యాచురల్గా ఉన్నట్టే చూపిస్తానండి. రెడీ చేయడము, సర్దేయడము ఇలా అన్నీ నేను చెయ్యను, ఎందుకంటే నాకు ఇలా నచ్చవు. డూపుగా ఎలా ఉందో అలా న్యాచురల్గా ఉంటేనే వీడియోస్ ఇష్టపడతారని నా ఫీలింగు. మీరేమంటారు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు మా బాబుని తినమన్నాను, ఎలా ఉన్నాయో చెప్పు నాన్న, ఇప్పుడు ఉదయాన్నే లేచి చేశాను అంటాడు. మా పెద్ద బాబు పెద్దగా హర్ట్ చేయడండి. చిన్నోడైతే ఏదైనా ఉన్నా మొహాన్ని చెప్పేస్తాడు. పెద్ద బాబు కొంచెం హర్ట్ చేయడు, కొంచెం ఏజ్ వస్తుంది కదా. బాగుందని చెప్తున్నాడు, బాగుంది మమ్మీ, హెల్తీ ఇడ్లీ బాగున్నాయి అని చెప్తున్నాడు. చూడండి, సూపర్గా ఉన్నాయి, లైక్ చేయండి మా మమ్మీ ఛానల్ అని చెప్తున్నాడు. అయిపోయిందండి మా ఇడ్లీ ఎపిసోడు. ఇలా ఇడ్లీలు కానీ మీరు తయారు చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. సాంబార్ చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా. ఆ కాంబినేషనే వేరు కదండి. ఎప్పుడైనా మనం ఇడ్లీ ఉన్నంత హెల్తీగా ఏది ఉండదండి. ఆ ఇడ్లీని ఇంకొంచెం హెల్తీగా చేసామంటే ఇంకా బాగుంటుంది. చూడండి, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా రెసిపీ నేను చేయాలనుకుంటే నా చేతనైనంత వరకు నేను చేస్తానండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బాయ్.